టీ20 వరల్డ్ కప్ 2024లో విరాట్ కోహ్లీ వరుసగా ఫెయిల్ అవుతున్నాడు. వరుసగా అతను ఆడిన 3 మ్యాచ్ల్లో అతను చేసిన స్కోర్లు 1-4-0. సో ఇలాంటి పరిస్థితుల్లో కింగ్ కోహ్లీపై అనేక విమర్శలు వస్తున్నాయి. ఈ విమర్శలన్నింటినీ కొట్టుపడేశాడు క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్. ఇక వివరాల్లోకి వెళ్తే 15 రోజుల కిందట ముగిసిన ఐపీఎల్ 2024 సీజన్ టాప్ స్కోరర్ విరాట్ కోహ్లీ. కానీ కింగ్ కోహ్లీ టీ20 వరల్డ్ కప్ టోర్నీకి వచ్చేసరికి తేలిపోవడం అభిమానుల ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇప్పటి వరకు కోహ్లీ ఆడిన 3 మ్యాచ్ల్లో సింగిల్ డిజిట్కే పరిమితమైన విషయం తెలిసిందే. దీంతో అతడి ఫామ్పై మళ్లీ ఆందోళన నెలకొంది. యూఎస్ఏ పిచ్లపై నెమ్మదిగా ఆచితూచి ఆడాల్సిన సమయంలో ఒత్తిడికి గురై వికెట్ను సమర్పిస్తున్నాడని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తాజాగా యూఎస్ఏపై తొలిబంతికే వికెట్ను సమర్పించాడు. ఓపెనర్గా రావడం కూడా అతడి ఆట తీరుపై ప్రభావం చూపి ఉంటుందని పలువురు అభిప్రాయపడ్డారు. అయితే విరాట్ కోహ్లీ ఫామ్పై ఎలాంటి ఆందోళన అక్కర్లేదని, మున్ముందు మ్యాచ్ల్లో కీలకమవుతాడని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ వ్యాఖ్యానించాడు. వరుసగా మ్యాచ్ల్లో గెలవడమే ఏ ఆటగాడికైనా స్ఫూర్తి. దేశం కోసం ఆడేటప్పుడు గర్వపడుతూ ఆడాలి. విరాట్ కోహ్లీ భారత్ కోసం ఎన్నో విజయాలు అందించాడు. ఈ విషయం అతడికి తప్పకుండా గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు మనం టోర్నీ తొలి దశలోనే ఉన్నాం. ఇంకా సూపర్ 8 సెమీఫైనల్, ఫైనల్ కూడా ఉన్నాయి. కోహ్లీ కాస్త ఓర్పు పాటిస్తే మాత్రం తప్పకుండా మంచి ఇన్నింగ్స్లు ఆడతాడు. ఇంకా అతడిలో చాలా క్రికెట్ మిగిలే ఉంది. వరుసగా 3 మ్యాచ్ల్లో తక్కువ స్కోర్లకే పరిమితమైనంత మాత్రాన ఒక బ్యాటర్ సరిగ్గా ఆడలేదని కాదు. కొన్నిసార్లు బౌలర్లు ఆధిపత్యం ప్రదర్శిస్తుంటారు. మంచి బాల్స్ని ఎదుర్కొనే క్రమంలో బ్యాటర్లు పెవిలియన్ చేరుతుంటారు. కాబట్టి దీని గురించి పెద్దగా ఆందోళన చెందవసరం లేదు. అతడిపై మనకు నమ్మకం ఉంది. ఇలాంటి పరిస్థితుల నుంచి ఎలా బయటకు రావాలనేది కోహ్లీకి బాగా తెలుసు అని సునీల్ గవాస్కర్ వ్యాఖ్యానించాడు. గ్రూప్ స్టేజ్లో భారత్ చివరి మ్యాచ్లో కెనడాతో జూన్ 15 ఆడబోతుంది. అది ఫ్లోరిడా వేదికగా జరుగుతుంది. న్యూయార్క్ పిచ్ బౌలర్లకు సహకరించింది. మరి ఫ్లోరిడా మైదానం ఎలా ఉంటుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఇక్కడ వర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే శ్రీలంక నేపాల్ మ్యాచ్ రద్దయిన సంగతి తెలిసిందే. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం వీడియోను లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి.